ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. సో సాయిరెడ్డి గారితో మాట్లాడి మిగతా అంశాలను తెలుసుకుందాం. సో ఏదైతే ఈ సిద్ధం సభకు సంబంధించి అనేకమైన అంశాలు ప్రస్తావిస్తున్నారు సార్. దాదాపు ఇప్పుడు 3 సభలు నిర్వహించారు. ఈ సభలకి 4వ సభకి ఎటువంటి వ్యత్యాసం ఉండబోతుంది? 3 సభలు ఇంతవరకు పూర్తి చేసుకున్నాం. ఒక సభకు మించి ఇంకొక సభ, భీమిలికి మించి ఏలూరు, ఏలూరుకు మించి రాప్తాడు, రాప్తాడుకు మించి ఈ యొక్క బాపట్ల సభ జరగబోతూ ఉంది, మేదరమెట్ల సభ జరగబోతూ ఉంది. ఈ సభకి 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. స్పందన అపూర్వమైనటువంటి స్పందన ప్రజల నుంచి కనపడతా ఉంది. మేము సభకు రావాలి, మేము సభకు రావాలని పోటీ పడుతూ ఉన్నారు. ఇంత ఎండలైనా కూడా, ఎండాకాలమైనా కూడా ఎండకి వెరవకుండా ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేటటువంటిది ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన ప్రజలు ఓటైపోతున్నారు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. తప్పకుండా అధికారంలోకి వస్తాం. మా యొక్క లక్ష్యం 175కు 175 సాధించుకుంటాం. ప్రతిపక్షాలు అన్నటువంటివి మట్టిలో కలిసిపోతాయి. సార్, నిన్న టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంది. సో 2014 రిపీట్ అవుతుంది అంటున్నారు. ఎట్లా చూడాలండి? 2014 రిపీట్ అవుతుందా? 2014 కానీ రిపీట్ కావాలి అని అంటే 2019లో ఏమైంది? 2014 2019లో రిపీట్ అయి ఉండాలి కదా. 2019లో రిపీట్ కాలేదు అని అంటే 2014లో వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల శ్రేయస్సు, ప్రజల మనసులను ఆకట్టుపోయారనే అర్థం. ప్రజారంజకమైనటువంటి పాలన అందించలేనటువంటి 2014 ప్రభుత్వం 2024లో తిరిగి అధికారంలోకి వస్తామనుకోవడం హాస్యాస్పదం. ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించారు. 2014 కాదు కదా, 2024 కాదు కదా, 2029 కాదు కదా, నెక్స్ట్ 20-25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వచ్చే అధికారం లేదు. అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా లేక బీజేపీలో కలిసిపోతుందా? జనసేన, తెలుగుదేశం బీజేపీలో కలిసిపోతాయా అన్నటువంటిది కూడా వేచి చూడాలి. ఫైనల్గా ఈరోజు ఎటువంటి హామీలు ప్రకటించుకున్నారు? గతంలో దాదాపుగా 99% పూర్తి చేశామని చెప్తా ఉన్నారు. సో ఈరోజు ఎన్ని కొత్త హామీలు రాబోతున్నాయి? మా మేనిఫెస్టో దాదాపుగా పూర్తయింది. అతి త్వరలో మేనిఫెస్టో వెలువడవుతుంది. మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించాలన్నటువంటి ఉద్దేశంతో మా మేనిఫెస్టో ప్రజా శ్రేయస్సే ముఖ్యంగా ధ్యేయంగా, లక్ష్యంగా తయారు చేసుకున్నాం. అతి త్వరలో వెలువడిస్తాం.